హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం ఏదైతే ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటామో అది మిగిలిన తర్వాత నెక్స్ట్ డేకి ఒక న్యూ రెసిపీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చిని అయితే వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం పొటాటోని పైన పీల్ని అయితే తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేసి ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే పొటాటోస్ ఉడకాలి కాబట్టి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, ఇంకా చిటికెడు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన చికెన్ ఏదైతే ఉంటుందో అది కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే అన్నమాట ఈ న్యూ రెసిపీ. ఇది మీరు ఎంతమంది ట్రై చేశారో కమెంట్ చేయండి. అలాగే ఈరోజు చేసిన చికెన్ కర్రీ కంటే నెక్స్ట్ డే తినడానికి ఎంతమంది ఇష్టపడతారో కూడా లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.